దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి శుభం కలుగును గాక. యేసయ్య పేరిట మీ అందరికి వందనాలు. ప్రియా దైవజనమా, మరొకసారి ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం ధ్యానించిన కృపనిచ్చినందుకు ఈ స్తోత్రములు. మరి ఉపవాసం గురించి దేవుడు మనకిచ్చిన ధన్యత, దేవుడిచ్చిన భాగ్యము, అదే రీతిగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దయగల తండ్రి, నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రం నాయన. వాక్యంతో మాతో మాట్లాడి ప్రభా స్నేహితుల బంధువులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఎంతమంది అయితే వాక్యం వింటున్నా వాళ్ళందరికీ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి నువ్వు చేసిన ప్రతి మేలు ప్రతి ఉపకారం కొందరు తెలియజేస్తూ ఏసే నామలు వేడుకుచున్నాం తండ్రి. ఆమె ఆమె. దేవుడు ఒక వాక్యం ధ్యానించుకుందాం. సామెతలు 1:7. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. హల్లెలూయా. మంచి మాట. చూసారండి, నిజంగా చాలా మంది జీవితాలలో ఉపవాసాలు ఉంటున్నారు. చాలా మంది జీవితాలలో ఉపవాస విధానం కొనసాగుతున్నారు. చాలా సంతోషం. కానీ ఒక మాట, ఉపవాసం ఉంటున్న వారికి, అదే రీతిగా చాలామంది జీవితాల్లో ప్రభు కొరకు జీవించాలని ఆశపడుతున్న వారికి, అదే రీతిగా ప్రభు కొరకు మన జీవిత యాత్రను కొనసాగిస్తున్న వారందరికీ నేను చెప్పాల్సింది ఒకటి ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం కదా. తెలివికి మూలం. ఎలాంటి తెలివి ఉండాలి? లోకానుసారమైన తెలివి కాదు కదా, ధనాపేక్ష గల తెలివి కాదు, మోసపూరితమైన తెలివి కాదు. గమనించండి, ఇక్కడ చాలామందికి రకరకాల తెలివిలు ఉన్నాయి. ఆ తెలివిల గురించి మాట్లాడుకుంటే సమయం సరిపోదు. కానీ ఏ తెలివి మానవునికి కావాలి? ఈరోజు ప్రపంచమంతట్లో కూడా ప్రతి ఒక్కరికి ఏమి కావాలి అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన తెలివికి ఆ తెలివి కావాలి. దేవునందులో భయభక్తులు కలిగి ఉండే తెలివి కావాలా? దేవుని అనుసరించే తెలివి కావాలా? దేవుని వెంబడించే తెలివి కావాలా? దేవుని ఆరాధించి కొనియాడే తెలివి కావాలా? దేవుని పట్ల ఒక పశ్చాత్తపడే తెలివి కావాలా? మారు మనసు పొందే తెలివి కావాలా? పాప క్షమాపణ పొందే తెలివి కావాలా? అదే రీతిగా ప్రభు కొరకే ఒక సమర్పణ కలిగిన తెలివి కావాలా? ఒక మంచి త్యాగం గల తెలివి కావాలా? అదే రీతిగా దేవుని కొరకే జీవించాలన్న ఒక తెలివి కావాలా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ముఖ్యంగా నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఆ వచ్చే తెలివి చాలా శ్రేష్టమైనది. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఆ తెలివి మహోన్నతమైనది. ఆ తెలివి ఎంతో గొప్పదంటే నిజంగా శాసనాలు శాసించవచ్చు. దైవజనంగమా, ఈరోజు ఏదో బ్రతకడానికి కొందరు తెలివింది, కానీ ఆత్మీయంగా జీవించడానికి తెలివి లేదు. ఆత్మీయంగా జీవించడానికి తెలివి కావాలి. ఆత్మీయంగా జీవించి ప్రభు కొరకు జీవించే ఆ తెలివి కావాలంటే యెహోవా యందు భయభక్తుల వారికి, భయభక్తులు కలిగిన వారికి తెలివికి మూలం అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగినుట తెలివికి మూలం. అదే మూలం. దేవుడు నిన్ను భయపడితే చాలు, ఆ చక్కని తెలివి దేవుడికి ఇస్తాడు. చూడండి మరొక మాట, సామెతలు 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. అసహించుకోవాలి. నీకు అసహ్యం రావట్లేదా? చెడుతనం మీద అసహ్యం రావాలి. చెడుతనం అంటే నీ జీవితంలో ఆపాదించడం, ఆశ్రయించడం కాదండి. చెడుతనంను విసర్జించాలా. ఎప్పుడు విసర్జించగలుగుతావు? చెడుతనం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే చెడుతనమును విసర్జించగలుగుతావు, తీసివేయగలుగుతావు. యోబు గ్రంథంలో ఒక మాట రాసింది. ఏమని రాసిందంటే, ఆయన యెహోవా యందు భయభక్తులు గల వాడును, నీతిమంతుడును, యథార్థవంతుడును, చెడుతనను విసర్జించిన వాడు అంటాడు. కాబట్టి ఈరోజు నిజంగా ప్రియ దైవజనంగమా, చాలామంది జీవితాల్లో తేల్చుకోలేకపోతున్నారు. ఏదంటే ఈ చెడుతనను విసర్జించుకోవడం విషయంలో చాలామంది తేల్చుకోలేకపోతున్నారు. దైవజనమా, ఒకసారి ఆలోచించి చెడుతనం విసర్జించాలి. చెడుతనం అనుసరించొద్దు. చెడుతనాన్ని ప్రేమించొద్దు. చెడుతనాన్ని ఏమాత్రం వెతుకోద్దు. చెడుతనాన్ని ఏమాత్రం కూడా ఏ చీకటి కోణంలోనికి వెళ్ళడానికి వీలు లేదు. ఇక దైవజనంగమా, రాష్ట్రంగా జరుగుతున్న ఈ చీకటి చెడుతనాన్ని మన జీవితంలో మానుకోవాలనే విషయాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది జీవితాలలో దేవుణ్ణి చూడట్లేదు, ఎవరైనా చూడట్లేదు అనుకుంటారు. జాగ్రత్త సుమా, అది నిజంగా ఆ చెడుతనం అనేది ఎంత ఘోరం అంటే, ఎంత ప్రమాదకరం అంటే, పాపం వల్ల వచ్చే జీవితం మరణం అంటాడు. నిజంగా ఆ చీకట్లో జరిగే ఆ పాపాల వలన మరణం చాలా ఘోరము, చాలా భారము, చాలా కష్టమైన విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజంగా యెహోవా యందు భయభక్తులు కలిగిన చెడుతనమును విసర్జించుకోవాలి. దేవుని భయభక్తులు కలిగిన వారే
చెడుతను విసర్జించుకుంటారు. కానీ దేవునందు భయభక్తులు కలిగి లేకపోతే ఎవ్వరు చెడుతను విసర్జించరు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటేనే అది సాధ్యమవుతుంది. అది ఎవరి వలన, దేని వలన సాధ్యం కాదు. దేని వలన, ప్రపంచంలో దేని వలన సాధ్యం కాదు. కానీ ఒక్క దాని వలన సాధ్యమైందంటే అది దేవుని వలనే సాధ్యమవుతుంది. అది దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటేనే ఆ సాధ్యమైన విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి మంచి మాట, సామెతలు 10:27. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. మంచి మాట కదా, చక్కని మాట. దైవజనంగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. వాక్యం చదవాలా, వాక్యాన్ని లోతులు అర్థం చేసుకోవాలా, వాక్యాన్ని ధ్యానించాలా, వాక్యాన్ని చక్కగా. ఏదో చాలామంది జీవితంలో ఉపవాసాలు ఉంటున్నామన్నారు అంటారు, కానీ ఉపవాసం చేస్తారు కానీ ప్రార్థన ఉండదు. దాని తర్వాత వాక్యం చదువుకోరు, దేవుని ప్రార్థన చేయరు, ఆరాధన చేయరు, వాక్యం చదవరు. అది చాలా బాధాకరం. అదేం ఉపవాసం అండి? కాదు. ఉపవాసం అంటే దేవుని దగ్గర కనిపెట్టుకోవాలా, దేవుని దగ్గర స్తుతించాలా, ఒక సమర్పణ కలిగిన ఉపవాసం చేయాలా, ఒక త్యాగం కలిగిన ఉపవాసం చేయాలా, ఒక బాధ్యత భరితమైన ఉపవాసం చేయాలా, పరిశుద్ధత కలిగి ఉపవాసం చేయాలి. చాలామంది జీవితాలలో ప్రియ దైవజనంగా గమనించండి, అన్ని కామన్గా అనుకుంటారు. కామన్ కాదండి, నామకార్థమైన భక్తి కాదండి, నామకార్థమైన ఉపవాసం కాదు, నామకార్థమైన జీవితం చేయడం కాదు. కానీ ఈరోజు ఇక్కడ చక్కని మాట, మంచి మాట అంటున్నాడు. సామెతలు 10:27 ఏమంటున్నాడు? యెహోవాయందు భయభక్తులు కలిగినుట దీర్ఘాయువునకు కారణం అంటున్నాడు. దీర్ఘాయువునకు కారణం అంటే ఏంటిది? నీకు దీర్ఘాయు కదా, అకాల మరణం కాదు వచ్చేది, మధ్యంతరంగా జీవితం ముగిసిపోవడం కాదు, ఏదో అడ్డదారిలో జీవితం వెళ్ళడం కాదు, ఏదో జీవితము బతికాం పుట్టామా సచ్చామా అని కాదు జీవితం. ప్రియ దైవజనంగా దీర్ఘాయువు ఎట్లా? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటేనే అది దీర్ఘాయువు అంటారు. అది మంచి ఆరోగ్యం. చాలామందికి ఆరోగ్యం ఉండదు కదా, చాలామంది జీవితాలు చూస్తుంటాం కదా, చిన్నప్పటి నుంచి అనారోగ్యాలు, బడలికలు, బలహీనతలు, వేదనలు, దుఃఖము, చాలా రోగాలు ఎక్కడున్నాయంటే మనిషి లోపల చాలామంది రోగాలతో బాధపడుతున్నారు, వ్యాధులతో బాధపడుతున్నారు, తీరని రోగాలు, మరణకర వ్యాధులు, మరణకర బాధలు, ఎన్నెన్నో రోగాలకు ఈరోజు హాస్పిటల్ పెట్టే డబ్బులండి కొన్ని లక్షలు పెడుతున్నారు. ఎందుకంటే ఆరోగ్యం కొరకే కదా, ఆరోగ్యం కొరకు లక్షలు పెట్టినా రాదు, అది నువ్వు కోట్లు పెట్టినా రాదు, నువ్వు ఏం చేసినా ఆరోగ్యం రాదు. ఎందుకు? దీర్ఘాయువు యెహోవా వల్ల కలగాలంటే ఏం చేయాలా? ఆయనందు భయభక్తులు కలిగి ఉండాలా. నువ్వు ఆయనందు భయభక్తులు కలిగి ఉండి చూడు, నీకు ఎంత దీర్ఘాయువు వస్తుంది, ఎంత ఆరోగ్యం వస్తుంది, ఎంత బలం వస్తుంది, ఎంత శక్తి వస్తుందో ఒక విషయాన్ని గమనించి ఆలోచించేయాలా, తెలుసుకోవాలా, గ్రహించాలా. మూర్ఖంగా బ్రతకడం కాదు, అనాలోచనగా బ్రతకడం కాదు, ఏదో పుట్టాం కదా బ్రతకడం కాదు, ఏదో ఉన్నామని కాదు. కానీ వాస్తవానికి ఒక్కసారి దైవికంగా మనం ఆలోచించాలి, దైవికంగా ఒకసారి మన నేత్రాలు వెలిగించబడాలి. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువుడు కారణం అంటున్నాడు. చూడండి సామెతలు 14:26. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత మంచి మాట కదా, చక్కని మాట ఉంది. ఇక్కడ ధ్యానించుదాం. ఈ మాటలు చూసినట్లయితే చాలా చక్కని మాటలు. యెహోవాయందు భయభక్తులు కలిగినుట బహుధైర్యం పుట్టించును, అటు వారు పిల్లలకంట ఆశ్రయం అంట, ఆశ్రయ స్థానం. దేవునికి మహిమ కలుగును గాక. చూస్తారా ప్రియ దైవజనంగా, ఈరోజు చాలామంది జీవితంలో పిరికితనం ఉంది, చిన్న విషయంలో పిరికితనము, నానా రకాల పిరికితనం చాలామంది జీవితం. చాలామంది పిరికితనంతో బాధపడుతున్నారు. జాగ్రత్త సుమా, నువ్వు ఈరోజు ధైర్యం కావాలా. ఎలాంటి ధైర్యము? దేవునందు భయభక్తులు కలిగి ఉంటే ఆ వచ్చే ధైర్యం వేరు. నువ్వు నిజంగా దేవునందు భయభక్తులు కలిగి ఉంటే నిజంగా దేవుడిచ్చే ధైర్యం చాలా గొప్పది. అది కొండంత ధైర్యం. దేవుడిచ్చిన ధైర్యం ముందు ఏది నిలవనేరదు, ఏది ఉండనేరదు అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? పిరికివారు, అవిశ్వాసులు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకులు అంటున్నారు. కాబట్టి ఈరోజు నీలో పిరికితనం పోవాలా, అధైర్యం పోవాలా, నీలో ఉన్న ఆ భయంకరమైన ఆ పిరికితనం పోవాలా. అది పోవాలి అంటే యెహోవాయందు భయభక్తులు కలిగిన ధైర్యం పుట్టించునో అటు వారి పిల్లలకు అది ఆశ్రయం అంట. అది ఆశ్రయం. మనం ధైర్యం ఉంటే మన పిల్లలు ధైర్యంగా ఉంటారు. అది వారికి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే అది పిల్లలకు ఆశ్రయం కలిగిస్తుంది. ఎంత చక్కని మాట, ఎంత మంచి మాట ఉంది. ప్రియ దైవజనంగా మరొకసారి దేవుడు మన జీవితాన్ని ఎంతగా ప్రేమించి, ఎంతగా కనికరించి, ఎంతగా దేవుడు కటాక్షిస్తున్నా మరొకసారి ఆలోచించండి. చూడండి సామెతలు 14:27.
యెహోవాయందు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట భక్తులు కలియుట జీవపు ఊట, జీవపు ఊట, అది అది మరణ పాశములలో మరణ పాశములలో నుండి విడిపించును. విడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి మాట కదా, ఎంత చక్కని మాట ఇక్కడ రాస్తున్నాడు కదా, చక్కని మాట, మంచి మాట. ఈ సామెతలు 14:27 మంచి మాట. యెహోవాయందు భయభక్తులు కలిగి జీవపు ఊట, అది మరణకరమైన పాశముల నుండి విడిపించినట్టున్నాడు. అది జీవపు ఊట. దేవునందులో భయభక్తులు కలిగి ఉంటే అది జీవపు ఊట. ఊట ఊటను చూసారా ఎప్పుడైనా? ఊటని కనుగొన్నారా? ఊటను గ్రహించారా? ఊట అర్థమవుతుందా మీకు? ఆ ఊట ఎప్పుడూ అది ఆగిపోదు. వానకాలమైనా, చలికాలమైనా, ఎండాకాలమైనా, సంవత్సరం అంతా కూడా ఆ ఊట ఉబుకుతూనే ఉంటుంది. ఆ ఊట ఎప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. ఊటను ఎవ్వరూ ఆపలేరు. ఊటను ఆపజాలరు. ఊటను ఎవరు కూడా అడ్డగించలేరు. ఆ ఊట, అందుకే దాని పేరు ఊట అంటారు. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవాయందు భయభక్తులు కలిగినుట జీవపు ఊట. ఏంటిది? జీవపు ఊట. అంటే నువ్వు జీవించడానికి ఊట కలిగిస్తావు. నువ్వు జీవించడానికి, నిత్యము జీవించడానికి నీ జీవితం ఆశ పొడిగిస్తున్నాడు. నీకు దీర్ఘాయు పొడిగిస్తున్నాడు. నీకు అధిక బలం ఇస్తున్నాడు. ఎంత మంచి మాట కదా, ఎంత చక్కని మాట. అది మరణ పాశం నుండి మనను విడిపించును. మరణ పాశం మన దగ్గర చింతకు రాదు. మరణం అనేది మన జీవితంలో లేకుండా చేస్తూ ఉంది. అదేందయ్యా అంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటా. హల్లెలూయా. ఎంత మంచి మాట. మరొక మాట చూద్దాం. ఇక్కడ చాలా చక్కని మాట, మంచి మాట ఉంది. సామెతలు 22:4. యెహోవాయందు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట భయభక్తులు కలిగినుట వినయమునకు వినయమునకు ప్రతిఫలము, ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఐశ్వర్యమును, ఘనతయు, ఘనతయు, జీవమును జీవమును దాని వలన కలుగును. దాని వలన కలుగును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి మాట కదా. యెహోవాయందు భయభక్తులు కలిగిట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవము దాని వలన కలిగెను. చూసారా ఎంత మంచి మాట. అంటే దేవునందులో భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకోవాలి. దేవునందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని లాభాలో మనకు అర్థం కావాలి, మనం తెలుసుకోవాలి. మన జీవితానికి ఇది గ్రహింపు కావాలి. మంచి మాట. యెహోవాయందు భయభక్తులు కలిగినుట వినయం. చాలామందికి వినయం ఉండదు. గర్వము, అహంకారం, ఈర్ష, కపటం, ద్వేషం, పగ, వాళ్ళెంత, వీళ్ళెంత, వీళ్ళేంది, వాళ్ళేందని ఒక రకమైన ఫోబియో, అది ఒకలాంటి మనస్తత్వం. ప్రియ దైవజనమా గమనించండి. ఈరోజు నీకు వినయం ఉన్నదా? వినయం ఉంటే గొప్ప ధన్యురాలు, ధన్యుడు. వినయం ఉండాలి ఆ మనిషికి. వినయం లేకపోతే లాభం ఏంటిది? ఎంత బతికినా బతుకులో వినయం లేకపోతే ఏం ప్రయోజనం కదా. వినయం కలిగి ఉంటే ఏం కలిగి ఉంటే వేరే, వినయం కలిగి ఉంటేనంట ప్రతిఫలం వస్తుంది. వినయం కలిగి ఉంటే ప్రతిఫలం వస్తుంది. వినయం కలిగి ఉంటే ఐశ్వర్యం వస్తుంది. వినయం కలిగి ఉంటే ఘనత వస్తుంది. వినయం కలిగితే దానిలో జీవం ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక కదా. అది యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల వస్తుంది. దేవుని భయభక్తులు కలిగి లేకపోతే రాదు, రాదు, రాదు. దైవజనంగా నేను దేవుని పట్ల భయభక్తులు కలిగి లేకపోతే ఇంకేమున్నది అంటారు. అట్లా మాట్లాడడం వేరు, వేషధారులుగా మాట్లాడడము అది వేరు కాదు, వేరు. కానీ వినయంగా, సవినయంగా, నిజంగా మనం ఆ వినయత్వం కలిగి ఉండాలి. చక్కని మంచి వినయము, విధేయత కలిగి ఉండాలి. కలిగి ఉంటే అది ప్రతిఫలం వస్తుంది. దాంట్లో ఎంత ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది. దాంట్లో జీవం ఉంది. దేవునికి మహిమ కలిగి గాక. ఎంత మంచి మాట కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి మరొక మాట. సామెతలు 23:17-18 చూసుకుందాం. నిత్యము యెహోవాయందు నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుము. భయభక్తులు కలిగి ఉండము. నీ ఆశ నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. చాలా మంది ఆశ భంగం అయిపోతుంది. చాలా మంది ఉంటారు కుప్పగొలిపోతారు. చాలా మంది అనుకుంటారు నేను ఒకటి ఆలోచిస్తే ఒకటి చేద్దామంటే ఒకటి అనుకుంటున్నారు. ఏమేమో అనుకుంటారు. జాగ్రత్త సుమా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుము. ఫస్ట్ యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుము. నీ ఆశలన్నీ భంగము కానేరవు. నీ ఆశలు నెరవేర్చబడతాయి. నువ్వు అనుకున్నది నెరవేరుస్తావు. నీ ఆశలన్నీ నెరవేరుస్తాడు దేవాతి దేవుడు. ఈరోజు నిజంగా దేవుని భయభక్తులు కలిగి లేకుండా నువ్వు ఎన్ని ఆశలు పెట్టుకున్నా అడివి ఆశలే. నువ్వు ఎన్ని ఆశలు పెట్టుకున్నా ప్రయోజనం లేదు. నువ్వు ఎన్ని ఆశలు పెట్టుకున్నా దండుగానే. అందుకంటాడు కదా, 2 కళ్ళు నోట్ల మన్ను కూడా అంటారు చూడండి. భయభక్తులు కలిగి లేకపోతే అదే పరిస్థితి. నిజంగా భయభక్తులు కలిగి ఉంటే దేవాతి దేవుడు నీ ఆశ బెంగము కానేరడు. నీ బెంగం కానియడు. నీ ఆశ ఫలిస్తుంది. నీ ఆశ అభివృద్ధి చెందుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామెతలు 30:30.
యెహోవాయందు యెహోవాయందు భయభక్తులు కలిగిన భయభక్తులు కలిగిన స్త్రీ స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. చూసారా సిస్టర్స్ లారా, అక్కలారా, చెల్లెళ్ళారా, అమ్మలారా, మంచి మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? చాలా మధురమైన మాట, చక్కని మాట. యెహోవా యందు భయభక్తుల స్త్రీలు కొనియాడబడుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రతి స్త్రీ కొనియాడబడుతుంది, ప్రతి స్త్రీ గౌరవించబడుతుంది, ప్రతి స్త్రీ ప్రేమించబడుతుంది, ప్రతి స్త్రీ అర్థమవుతుంది, ప్రతి స్త్రీని గ్రహించగలుగుతాం. ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నదని. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది. ఈరోజు అక్కలారా మీరు కొనియాడబడుతున్నారా? చెల్లెలారా కొనియాడబడుతున్నారా? అమ్మలారా, తల్లులారా మీరు కొనియాడబడుతున్నారా? విసర్జించబడుతున్నారా? ద్వేషించబడుతున్నారా? ఒకసారి ఆలోచించండి. మీ గౌరవము ఎప్పుడు పెరుగుతుందంటే దేవునందు భయభక్తులు కలిగి ఉంటే మీ గౌరవం పెరుగుతుంది, మీ గౌరవం పెరుగుతుంది, మీ మర్యాద పెరుగుతుంది, మీ నియమ నిబంధనలు పెరుగుతాయి. అప్పుడు ఎదుట అర్థం చేసుకుంటాడు. కాబట్టి నిజంగా దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఆ స్త్రీ కొనియాడబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత మంచి మాట, ఎంత చక్కని మాట మనం ఇక్కడ చూడగలుగుతాం. అదే రీతిగా కీర్తనలు 19:9 వాక్యం చూసుకుందాం. యెహోవాయందైన యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. అది నిత్యము నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి మాట. యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఎంత మంచి మాట కదా. యెహోవా యందు భయము పవిత్రమైనది. నిజంగా చెప్పాలంటే యెహోవా యందు భయం ఏందయ్యా అంటే అది పవిత్రమైనది. అది పవిత్రమైనది కాబట్టి యెహోవా భయభక్తులు కలిగి ఉండమంటున్నాం. అది పవిత్రమైనది కాబట్టి దాన్ని ఆశ్రయించమంటున్నాం. అది పవిత్రమైనది కాబట్టే కొనియాడమంటున్నాం. అది పవిత్రమైనది కాబట్టే ఈరోజు మీకు బోధిస్తున్నాం. ఇది పవిత్రమైనది కాబట్టి యెహోవా భయభక్తులు పవిత్రమైనది కాబట్టి ఈరోజు వాక్యం రీతిగా మీకు తెలియజేస్తున్నాము. ఏంటయ్యా భయం, ఏంటయ్యా భయం అంటే పవిత్రత. ఏంటిది? అపవిత్రత కాదు, పవిత్రత. నిజంగా దేవుని భయభక్తులు అంటే పవిత్రత. ఇంకేమంటున్నాడు ఇక్కడ చక్కని మాట, అది నిత్యము నిలుస్తుంది. అది ఇప్పుడు ఉండి మళ్ళీ వెళ్ళిపోయేది కాదు. ఇదిగో కనిపించి మాయమైపోయేది కాదు. అదేదో కనిపించి మాయమైపోయేది కాదు. కానీ ప్రియా దైవజనంగమా అది నిత్యం నిలుస్తుంది. ఏం నిలుస్తుంది? పవిత్రత, పవిత్రత, పవిత్రత. ఆ పవిత్రత నిలవాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎంత మంచి మాట. చివరికి చూసుకుందాము 1 సమూయేలు 12:14. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను అనుసరించిన ఎడల మీకు క్షేమము. చూసారా ఎంత మంచి మాట ఉందో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకునే మీకు క్షేమం. ఇది క్షేమం మీకు బోధిస్తున్నాను. మీకు క్షేమం కావాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. మీకు క్షేమం ఉన్నది యెహోవా యందు భయభక్తులు కలిగడము. కాబట్టి ప్రియా దైవజనంగమా దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ యందు భయభక్తులు కలిగి నేర్చుకున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు భయభక్తులు కలిగి ముందు కొనసాగుటకు నీ కృప, నీ సాయం, నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ ఆత్మ తోడించి ఉన్నతమైన కృపలో భద్రపరచమని యేసే నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ ప్రైజ్ ది లార్డ్.